రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ఢిల్లీలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న వేళ కీలకమైన దేశీయ విధానాలు, కేంద్ర ప్రభుత్వ అజెండాపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ప్రధాని మోదీ విదేశీ పర్యటనపై చర్చిస్తారని సమాచారం. కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. కేంద్ర కేబినెట్ సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నేడు ఉదయం 11 గంటలకు ఢిల్లీలో కేంద్ర కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశం రాజకీయంగా, పరిపాలన పరంగా ఎంతో కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నవి. ముఖ్యంగా ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలపై కేంద్ర ప్రభుత్వం తన వ్యూహాన్ని ఖరారు చేసే అవకాశం కూడా ఉంది. వర్షాకాల సమావేశాలు ఆగస్టు 11 వరకు కొనసాగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే కీలక బిల్లులు, శాసన కార్యక్రమాలు, ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై చర్చ జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇటీవలే ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఫలితాలు, అంతర్జాతీయ స్థాయిలో భారత్కు లభించిన వ్యూహాత్మక ఆర్థిక అవకాశాలపై కూడా కేంద్ర సభ్యులు వివరించే అవకాశం అయితే కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఖరీఫ్ సీజన్, వర్షాభావ పరిస్థితులు, ఎల్నివో ప్రభావం నేపథ్యంలో వ్యవసాయ రంగానికి సంబంధించిన సమీక్ష కూడా జరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నవి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఎల్నివో ప్రభావంపై ఉన్నత స్థాయి సమీక్షలు కూడా నిర్వహించింది. అదేవిధంగా మౌలిక వసతులు, ఉపాధి సంక్షేమ పథకాలు, పెట్టుబడులు, రాష్ట్రాలకు సంబంధించిన కొన్ని పరిపాలన నిర్ణయాలపై కూడా కేబినెట్ ఆమోదం లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా చూస్తే పార్లమెంట్ సమావేశాలకు ముందు జరుగుతున్న ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు వెలువడే అవకాశాలు కూడా ఉండడంతో దేశీయ రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా థ్యాంక్ యూ రాము.